సహజ సిద్ధమైన కళ్ళు నీరావిష్టతను నగరవాసులకు పరిచయం చేయడానికి ఈ నెల 24న నగర శివారులోని ఎక్స్పీరియం పార్కులో టాడీ మ్యూజిక్ ఫెస్టివల్ నిర్వహించనున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఈ సందర్భంగా ఔషధ గుణాలు కలిగిన కళ్ళు నీరాపై ఉన్న అపోహలను తొలగించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. సహజ పానీయాలైన వీటిని ప్రజలకు మరింత చేరువ చేసే దిశగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. అలాగే కళ్ళు నీరాను వైన్స్ బార్ షాపులో విక్రయించే అంశంపై ప్రభుత్వంతో చర్చలు జరుపుతామని వెల్లడించారు. పార్క్ ఏర్పాటు చేసినారు. దాని పార్క్ అనాలా ఇంకా దానికంటే బిహైండ్ పార్క్ ఎక్స్పీరియం పార్క్ అని 150 ఎకరాల్లో దాదాపు 500 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసినారు వారు. అందులో జూపల్లి కృష్ణారావు గారు నాకు ఈరోజు ఉదయం ఫోన్ చేసి ఇట్లా రామ్దేవ్ గారు వస్తారు, అక్కడ వారు మే 24వ తేదీ నాడు వారు ఎక్స్పీరియం పార్క్ లో ఏర్పాటు చేసినటువంటి దాదాపు 250 తాటి చెట్లు వివిధ దేశాల నుంచి ఆ తాటి చెట్లు పెట్టడానికి తేవడానికి దాదాపు 5 కోట్ల రూపాయలు ఖర్చు అయినటువంటి పరిస్థితుల్లో 10 కోట్ల రూపాయలు ఖర్చు అయినటువంటి పరిస్థితుల్లో అక్కడ ఒక కళ్ళు మేళ మనం అన్ని రకాలుగా చూస్తా ఉన్నాం. వారు 500 కోట్ల పైన ఖర్చుతో ఏర్పాటు చేసినటువంటి ఒక మోర్దెన్ పార్క్ ఎక్స్పీరియం పార్క్ లో ఒక ఎకరము అన్ని రకాలుగా బ్రాండ్స్ అంటే తాటి చెడ వనం తీసుకొచ్చి పెట్టి అక్కడ కొంత ప్రముఖులను ముఖ్యులందరినీ ఆహ్వానించి ఒక తాటి కళ్ళు మేళా చేసేటువంటి సందర్భంగా మమ్మల్ని అందరినీ కూడా రాజకీయాల కంటే పార్టీల కంటే ఒక గౌడ్స్ గా కుల వృత్తికి సంబంధించి ఎవరు హోదాల్లో ఉన్నప్పుడు వాళ్ళు ఆ కుల వృత్తి రక్షణకో కుల వృత్తి అభివృద్ధికో పాటుపడేటువంటి వ్యక్తులుగా ఎవరి అవకాశం ఉన్నప్పుడు వాళ్ళల్లా చేసుకుంటూ పోయే సందర్భంలో